శ్రీ మడలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా రుద్రహవనం. జిల్లా కేంద్రంలో నిజామాబాద్ రోడ్లో గల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మడలేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీ గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ ఆరాధన, స్థాపిత దేవత ఆరాధన నిర్వహించారు. అంతకుముందు ఉదయం మూలమూర్తి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. రుద్రహవనము, శ్రీ సూక్త, గణపతి, నవగ్రహ హవనం నిర్వహించారు. వైదిక క్రతువును సిరిసిల్ల రాధాకృష్ణ శర్మ, కిరీటి శర్మ తదితరులు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించి ఇచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారథి శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. कुमार धीमहि तन्नो दुर्गी प्रचोदयात् स्वाहा देवाय नमो ज्येष्ठ ముళ్ళ మధ్యలో పెట్టి అవన్నీ అలా వేసేయండి. పెట్టండి, మధ్యలో పెట్టు, అవన్నీ మొత్తం వేసేయండి. మేనుగామస్య మే కామాస్య మే సౌమనసస్య మే భద్రం చ మే శ్రేయస్య మే భగస్య మే ధృణిం చ మే యంతాజ మే దత్తాజ మే క్షమస్వ. వాళ్ళకి చెప్పాలి ఒక 2 నిమిషాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ రోడ్లో గల రజక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క శ్రీ మడలేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మరి మనకు రుద్రహవన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికంటే ముందు అక్కడ విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభమై పుణ్యాహవచనము, నవగ్రహ ఆరాధన, స్థాపిత దేవతల ఆరాధన, తదుపరి ఇక్కడ రుద్రహవనము. దీనిలో భాగంగానే శ్రీ సూక్తము మరియు గణపతి, అదేవిధంగా దుర్గా సూక్తము, అన్ని సూక్తాలతో కూడా ఇవాళ ఇక్కడ హవనం చేయడం జరిగింది. దాని తర్వాత ఇంతకుముందే మనకు హోమము పరిసమాప్తమైంది. భక్తులందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే, రేపు సాయంత్రము 4:30 గంటలకు మడలేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అంతేకాకుండా కళ్యాణం అనంతరం మరి ఇక్కడి నుంచి సేవ అనేటువంటిది భక్తులకు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి దర్శనమిస్తారు స్వామివారు. అందుకని చెప్పి భక్తులంతా కూడా సకాలంలో విచ్చేసి రేపు మొట్టమొదట ఉదయము మనకు స్వామివారికి పంచామృతాభిషేకం, కలశాభిషేకంతో ప్రారంభమై తదుపరి స్వామివారికి సాయంత్రం ఏమో కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా భక్తులు వీక్షించి స్వామివారి యొక్క కళ్యాణ అక్షింతలు తీసుకొని మరి వారి ఆశీస్సులు కూడా పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మీ ఇంటి దగ్గరికే స్వామివారి సేవ వస్తుంది కనుక అక్కడ స్వామివారికి నారీకేళాలు సమర్పించడం కాంచి మంగళహారతులు కూడా అందించినట్లయితే స్వామివారు మీ ఇంటి ముందటే మీ అందరికీ కూడా మంచి ఆశీస్సులు అందజేస్తారు.